నమస్తే. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ విష్ణుప్రియ ఉన్నారు. ఈడ డెంటిస్ట్. నమస్తే మ్యామ్. నమస్తే. విష్ణుప్రియ గారు, ఇప్పుడు కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంటే ఏంటండి? కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ది ఎస్థెటిక్ ఇది అనమాట. అంటే బాగా కనిపించాలి, చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దాని కింద అన్నీ వచ్చేవి మనకి టూత్ వైట్నింగ్ ఆర్ బ్లీచింగ్ కానీ, లేదంటే వినియర్స్ ఆర్ బాండింగ్ కానీ, ఏమంటారు ఇంప్లాంట్స్ కానీ యాంటీరియర్ రీజన్లో ఏమన్నా, ఈ అలైనర్స్ కూడా మనకి కాస్మెటిక్ డెంటిస్ట్రీలో వస్తుంది. సో ఏవైతే మన ఎస్థెటిక్స్ని ఇవి చేయడానికి ఉంటాయో అవన్నీ కూడా మనకి కాస్మెటిక్ డెంటిస్ట్రీ కిందికి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. అంటే ఇందులో మీరు చెప్పినట్టుగా అంటే ఎక్కువ ఏ పేషెంట్స్ ఉంటారు? అంటే జనరల్గా ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు ఉండొచ్చు అంటారా కాస్మెటిక్ డెంటిస్ట్రీ? ఎస్, డెఫినెట్లీ. జనరల్ పాపులేషన్లో చెప్తాను, ఇండస్ట్రీవి కూడా చెప్తాను. సో జనరల్ పాపులేషన్లో మనం ఎక్కువగానం చూసేది మన ఏమంటారు టూత్ వైట్నింగ్, బ్లీచింగ్ దానికి వస్తుంటారనమాట బాగా మనకి. సో మనకు ఒక 2 to 3 షేడ్స్ లైటర్ అనేది మనకి చూడొచ్చు టీత్ దీంట్లో అనమాట. యా, సో ఇట్ కెన్ ఏమంటారు ఇట్ కెన్ బీ ఫర్ టీత్ అండ్ అదర్ టూత్ వైట్నింగ్ కెన్ ఆల్సో బీ ఫర్ గమ్స్ అనమాట. మనకి మిలనిన్ పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటే దాన్ని కూడా మనం బ్లీచ్ చేసి పింక్గా చేసుకోవచ్చు. లేజర్తో ఆర్ అదర్ మెథడ్స్తో కూడా చేయొచ్చు. యూజువలీ మనకి అది తక్కువ ఉంటుంది, టీత్ వైట్నింగ్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో కూడా ఏంటంటే 3 types అని చెప్పచ్చు. ఒకటి ఇన్ ఆఫీస్, ఇంకొకటి అట్ హోమ్ చేపిస్తాం, ఇంకొకటి ఓవర్ ద కౌంటర్. ఓవర్ ద కౌంటర్ అంటే ఈ వైట్నింగ్ టూత్ పేస్ట్ కానీ, స్ట్రిప్స్ కానీ, ఏదో చార్కోల్ అని ఏవేవో వస్తాయి. వీ డోంట్ ప్రిఫర్ ఇట్. అసలు అది మేము రాయము, ఎవరన్నా వాడితే కూడా వాడద్దు అనే చెప్తాము. అంటే యూజువలీ అవి ఏంటంటే చాలా అబ్రెసివ్గా ఉంటాయి. వైట్నింగ్ ఎలా చేస్తాయంటే అవి ఇట్స్ నాట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ అ కెమికల్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు పైన లేయర్ అంతా తీసేసి అట్లా వైటన్ చేస్తుంది. సో ఏమన్నా స్టెయిన్స్ లాంటివి ఏమన్నా ఉంటే మేబీ మే నాట్ బీ, బట్ అదర్వైజ్ ఆ పైన ఎనామిల్ అంతా బాగా అబ్రీడ్ చేసేసి సెన్సిటివిటీ వచ్చేస్తుంది అనమాట దానివల్ల. సో అందుకే ఈ వైట్నింగ్ టూత్ పేస్ట్ కానీ, వైట్నింగ్ స్ట్రిప్స్ కానీ అట్లాంటివి వాడద్దు అనే చెప్తాం మేమైతే. దే వెరీ అబ్రీసివ్ ఇన్ నేచర్. నెక్స్ట్ ఏంటంటే ఇన్ ఆఫీస్ టూత్ వైట్నింగ్. ఇన్ ఆఫీస్ టూత్ వైట్నింగ్ ఏంటంటే ఒక సిరీస్ ఆఫ్ విజిట్స్ లాగా పిలుస్తాం అనమాట. ఒక 10 days తర్వాత రండి, 2 weeks తర్వాత రండి, 1 month తర్వాత రండి. విల్ గివ్ యూ అ స్కెడ్యూల్ అండ్ దాని పరంగా వచ్చి అయితే కెమికల్ బ్లీచింగ్ కానీ, లేజర్ బ్లీచింగ్తో కానీ, ఏదన్నా యూవీ కానీ ఏదో అంటే ఏ మెథడ్ వాడితే ఆ మెథడ్ వల్ల యాక్టివేషన్ దాంతో చేపించి ఇది చేస్తాం. నెక్స్ట్ అట్ హోమ్ అని అన్నాను కదా. అట్ హోమ్ ఏంటంటే మేమే పిలిచి ఇంప్రెషన్స్ అవి తీసుకుంటాము. దాంతో ఒక స్పెషల్ ట్రే ఫ్యాబ్రికేట్ చేసి దాంట్లో పెట్టే కెమికల్స్ ఏదో ఒకటి పెట్టి ఇంట్లో రాత్రిపూట చేసుకునేటట్టు చేస్తాం. ఇప్పుడు ఈ రెండిటితో డిఫరెన్స్ ఏంటి అని చెప్పాలంటే ఇన్ ఆఫీస్ చేసే దాంట్లో మీకు రిజల్ట్స్ చాలా తొందరగా కనిపిస్తాయి. సో ఇప్పుడు ఫస్ట్ సిట్టింగ్లోనే మీకు ఒక విజిబుల్ చేంజ్ అనేది తెలిసిపోతుంది అనమాట, కనిపించేస్తుంది. అట్ హోమ్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది. లైక్ యూ హ్యావ్ టు గో త్రూ ఫ్యూ సిట్టింగ్స్ ఫర్ యూ టు సీ ఇట్. ఈ ఇన్ ఆఫీస్ అయితే ఇమీడియట్గా ఓకే నేను వచ్చాను, నా పని అయింది అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. ఎంత టైం పడుతుంది అంటే ఈ టీత్ వైట్నింగ్ అంటున్నారు కదా, దానికి డ్యూరేషన్ ఎంత టైం పట్టొచ్చు అంటారు? మనకి పేషెంట్కి ఉన్న షేడ్ని బట్టి ఉంటుంది. సో సమ్ పీపుల్ మే రిక్వైర్ 1 sitting, సమ్ మే రిక్వైర్ 2 sittings. 20 to 40 minutesలో చేయొచ్చు, డిపెండింగ్. అదే అంటే ఇంకా సివియారిటీని బట్టి అండ్ ఏవైతే వాడుతున్నామో యూవీ లైట్తో క్యూరింగ్ చేస్తున్నామా, లేజర్తో బ్లీచింగ్ చేస్తున్నామా, దాన్ని బట్టి కూడా మనకి డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆర్ ద సిట్టింగ్ అనేది కూడా మారుతుంది అనమాట. వినియర్స్ అండ్ స్మైల్ మేక్ ఓవర్స్ అంటారు కదా. ఓకే, సో వినియర్స్ ఏంటంటే మనకి వినియర్స్ ఒకటి, బాండింగ్ ఒకటి, స్మైల్ మేక్ ఓవర్. దేర్ స్మైల్ మేక్ ఓవర్ ఇస్ లైక్ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. వినియర్స్ ఏంటంటే ఓకే బాండింగ్ చెప్తాను బికాస్ ఇట్స్ మచ్ మోర్ ఈజియర్. ఇప్పుడు ఎవరికన్నా కొంచెం మిస్ షేప్డ్ టీత్ కానీ, చిప్ అయిపోయినా అంటే కొంచెం ఇరిగిపోయినా, కొంచెం పన్ను ఊడిపోయింది అట్లా ఏమన్నా ఉంటే, కొంచెం సందు ఉంది పైన 2 టీత్ మధ్యలో అట్లా ఏమన్నా ఉంటే వినియర్స్ ఆర్ బాండింగ్ చేయొచ్చు. బాండింగ్ ఏం లేదు, ఇప్పుడు మన దగ్గర ఒక ఫిల్లింగ్ మెటీరియల్ లాగా ఉంటుంది,
దాన్ని నీట్గా టీత్ పైన పెట్టేసి దాన్ని నీట్గా షేప్ చేసేసుకొని క్యూర్ చేసేస్తాం, అంతే, డన్, అంతే, దట్స్ ఇట్. ఇట్ స్టేజ్ అనమాట. ఈజీ ఈజీ చెప్పడానికి ఈజీ, అంటే మంచి స్కిల్ ఉండాలి దాన్ని, అంటే స్కల్ప్టింగే కదా అది కూడా. సో ప్రాపర్ ప్రపోర్షన్స్ అనేది మనము రిస్టోర్ చేస్తాం. బట్ ఏంటంటే ఇది ఎక్కువ రోజులు ఉండదు, 2 to 5 years బాగా ఇది చేస్తే 10 years, బట్ ఇట్స్ వెరీ రేర్. 2 years కంటే ఎక్కువ ఉంటుంది. ఇది కూడా ఇరిగిపోవడము చేయడము, ఎందుకంటే జస్ట్ అతికిస్తున్నాం టూత్ పైన, మెటీరియల్ తీసుకొని జస్ట్ ఇట్లా అద్దుతున్నాం దాని మీద. సో దిస్ ఇస్ యువర్ బాండింగ్. వినియర్స్ ఏంటంటే, వినియర్స్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు ఇది టూత్ అంటే దాని మీద ఉన్న లేయర్ కొంచెం తీస్తాం, ఎనామిల్ కొంచెం ట్రిమ్ చేస్తాము, దాని మీద మళ్ళీ కొంచెం ఏజెంట్స్ అవి యాడ్ చేసి, క్యాప్స్ ఐడియా ఉంటాయి కదా, ఇప్పుడు నార్మల్గా క్యాప్స్ ఇలా పెడతాం, వినియర్ ఇస్ అ హాఫ్ క్యాప్, జస్ట్ 2 mm 1 mm థిక్నెస్ ఉంటుంది, దాన్ని ఇట్లా అతికిచ్చేస్తాం ముందర పళ్ళకి, ఇట్లా గ్లూ చేసి పెట్టేస్తాం అనమాట. సో దీస్ ఆర్ యువర్ వినియర్స్. సో ఇందాక అడిగారు కదా మీడియా వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు, ఎస్, ఈ వినియర్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చేసాయి అన్నమాట. సో దిస్ ఇస్ దేర్. ఇవి మనకి ఒక 5 to 10 years ఆర్ బాగా మెయింటైన్ చేస్తే 15 years వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ చాలా డైట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వీటి వల్ల మనకి. అంటే దీంట్లో కూడా ఏ గట్టి పదార్థాలు తినొద్దు, అవి ముందర పళ్ళతో గట్టి పదార్థాలు జనరల్గా మనం తినము. అంటే ఇప్పుడు గట్టిగా ఏమన్నా తింటే వెనకాల పళ్ళతోనే కొరుకుతాం, బట్ ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే యాపిల్ కొరకకూడదు. అలాంటి చిన్నవి దట్ వీ టేక్ ఫర్ గ్రాంటెడ్, అట్లాంటివి చేయకూడదు. ఇప్పుడు మురుకులు ఎవరు మనము ఇట్లయితే కొరకం, వెనకాల పళ్ళతోనే కదా కొరికేది. సో ఆ ఇవి ఉండదు. ఈ బైటింగ్ దగ్గరే మనకి మెయిన్గా డిఫరెన్స్ వస్తుంది అనమాట. స్మైల్ మేక్ ఓవర్ అంటే అన్నీ కలిపి. ఇప్పుడు స్మైల్ మేక్ ఓవర్ అంటే కాంప్రిహెన్సివ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నాకు అలైనర్స్ కావాలి, అలైనర్స్ తర్వాత నేను వినియర్స్ పెట్టాలి, వెనకాల పళ్ళు మిస్సింగ్ అయితే నేను మళ్ళీ వచ్చి ఇంప్లాంట్ పెట్టాలి, ఇవన్నీ ఇట్స్ కాంప్రిహెన్సివ్ ఇది అనమాట, స్మైల్ మేక్ ఓవర్. ఇప్పుడు ఇంకొకటి ఏమొచ్చిందంటే నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ కాస్మెటిక్ డెంటిస్ట్రీ. కాస్మెటాలజీ కూడా ఉంది ఇప్పుడు కొత్తగా. కాస్మెటాలజీలో కూడా మళ్ళీ మనకి ఏంటి, ఈ ఫిల్లర్స్ కానీ ఈ బోటాక్స్ ట్రీట్మెంట్స్ కానీ అవన్నీ కూడా చేస్తామన్నమాట. లైక్ డిఫరెంట్ థింగ్స్. పర్మనెంట్ మేకప్ అనేది ఈ మధ్య ఎక్కువైంది కదా, సో లిప్స్ మీద లిప్ లైట్నింగ్ కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏమంటారు లిప్స్టిక్ లాగా ఒక టాటూయింగ్ లాగా చేసేస్తారు, వైబ్రోస్ టాటూయింగ్ చేసేస్తారు. ఇట్ ఆల్ కమ్స్ అండర్ కాస్మెటాలజీ. సో ఇది కూడా మీ కిందకే వస్తుందా? ఇది అంటే మేము కాస్మెటాలజిస్ట్ని పిలిపించి చేయిస్తాము. సో దే ఆర్ డెంటిస్ట్ హు ఆర్ ట్రైన్డ్ ఇన్ కాస్మెటాలజీ, దే ఆర్ గోయింగ్ టు బి డూయింగ్ ఇట్ అట్లా. సో ఏమంటారు, ఇట్ కమ్స్ అండర్ దిస్ హొరైజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, కొంతమందికి ఈ చిన్ అనేది డెఫిషియెంట్ లాగా అనిపిస్తుంది. సో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఐదర్ లోపల ఒక ఏమంటారు ఇంప్లాంట్ లాగా పెట్టచ్చు. ఇంప్లాంట్ అంటే సిలికాన్ ఇంప్లాంట్స్ లాగా మనం వేరే దగ్గర పెట్టుకుంటారు కదా, లైక్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్కి కానీ అట్లా చిన్న ఇంప్లాంట్ పెట్టచ్చు. జస్ట్ కింద లోపల ఒక కట్ చేసేసి లోపల పెట్టేసి కుట్టేస్తారు. అది పెద్ద ప్రొసీజర్ కాదు. అంటే ఇది లేదు, ఇప్పుడు గడ్డం లేని వాళ్ళకి అంటున్నాను, అసలు చాలా చిన్నే లేదు, డెఫిషియెంట్ ఉంది అన్న వాళ్ళకి చెప్తున్నాను. ఇట్స్ ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్ లాగా దాని కిందకి వస్తుంది, కాస్మెటాలజీ కిందకి వస్తుంది. దాని బదులు ఫిల్లర్స్ ఇంజెక్ట్ చేయొచ్చు, రైట్? ఫిల్లర్స్ బయట నుంచి ఇంజెక్ట్ చేసినా కానీ మనకు ఆ ఫుల్నెస్ అనేది వస్తుంది. డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ, బట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఫిల్లర్స్ ఏంటంటే చేయించుకుంటూ ఉండాలి, బట్ ఓకే ఫైన్, 6 monthsకి ఒకసారి వచ్చి చేయించుకోవడం కంపేర్ టు అ సర్జరీ అంటే మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి విల్లింగ్ టు డూ ఇట్. సో అదొకటి. షార్ట్ అప్పర్ లిప్ అనేది కొంతమందికి ఉంటుంది, అంటే ఈ లిప్ పైకి ఉంటుంది. సో వాళ్ళకి సర్జరీ చేసి కిందికి లిప్ రీపొజిషనింగ్ బదులు బొటాక్స్ 1 year తర్వాత మళ్ళీ వచ్చి, ఎట్లయినా చాలా మంది బొటాక్స్ ఇంజెక్షన్స్ చేయించుకుంటున్నారు వేరే వాటికి, దీనికి కూడా వాడేయచ్చు కదా. సో అట్లా వాట్ ఎవర్ ఏమంటారు మన ఓరల్ దీనికి సంబంధించిన వాటిల్లో కూడా మన కాస్మెటాలజీ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అండ్ ఇట్ హెల్ప్స్ టు ఎన్హాన్స్ ద స్మైల్ మచ్ మోర్.
ఇప్పుడు చాలా థిన్ లిప్స్ ఉన్నాయి, స్మైల్ చేస్తే అసలు ఇన్విజిబుల్ అయిపోతున్నాయి. యువర్ స్మైల్ ఇంక్లూడ్స్ యువర్ టీత్, యువర్ గమ్స్ అండ్ యువర్ లిప్స్. సో అప్పుడు కూడా మనకు కొంచెం లిప్ ఫిల్లర్స్ లాగా పెట్టి లిప్ ఫుల్నెస్ తెచ్చి స్మైల్ చేస్తే ఆర్ మాట్లాడేటప్పుడు కూడా ఎంత ఇన్సైజర్ ఎక్స్పోజ్ అవుతుంది, ఇవన్నీ కూడా మనకి దిస్ పార్ట్ ఆఫ్ కాస్మెటాలజీతో కూడా మనం ఇది చేయొచ్చు. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద టీత్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద గమ్స్, ఇట్స్ అబౌట్ ద ఫేస్ కంప్లీట్లీ. ఫేస్ మొత్తం అందుకే కదా వచ్చేది మన దగ్గర, అంటే మా దగ్గరకు వచ్చేదే దానికోసం, టు లుక్ ప్రిటియర్, టు లుక్ మోర్ బ్యూటిఫుల్. సో ఒక మొత్తం ఓవరాల్ పేషెంట్ని చూసి ఓన్లీ పళ్ళని కాకుండా అన్నీ చేయడం కూడా ఉంటుంది అన్నమాట. అండ్ ఇప్పుడు మీరు ఈ కాస్మెటిక్ డెంటిస్ట్రీ అన్నారు, దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కదానికి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది అంటున్నారు కాబట్టి ఎంత టైం పట్టొచ్చు అంటారు అంటే ఆ ట్రీట్మెంట్స్కి? హార్డ్లీ 1 సిట్టింగ్ లో అయిపోయాయి, 1 hour లోపల అయిపోయాయి చిన్నవి. అలైనర్స్, ఇంప్లాంట్స్ మాత్రం 2-3 సిట్టింగ్స్ ఇంప్లాంట్స్ కి, అలైనర్స్ డిపెండింగ్ ఆన్ ద ఇది. బట్ అదర్వైజ్ వినియర్స్ బాండింగ్ అయితే ఆ రోజే అయిపోతుంది, ఆ రోజు అయిపోతుంది. వినియర్స్ కొంచెం ల్యాబ్ కి పంపించి, ఇప్పుడు స్మైల్ మేక్ ఓవర్ మనం కొంచెం డిజైన్ చేసి సిస్టంలో అంతా ప్రాపర్ ప్రపోర్షన్స్ వచ్చాయా లేవో చూసి దాన్ని మళ్ళీ ల్యాబ్ నుంచి వచ్చి చేయడం కాబట్టి 2-3 సిట్టింగ్స్. ఫస్ట్ ఒకటి ట్రిమ్మింగ్ ఉంటుంది, ఇంప్రెషన్ ఉంటుంది, తర్వాత అంతా అతికించడమే కాబట్టి 20-25 అయిపోతుంది అంతే. అంటే మళ్ళీ తర్వాత ఇప్పుడు మీరు 15 years వరకు ఉంటుంది అంటున్నారు కాబట్టి మళ్ళీ మధ్యలో వస్తూ అంటే చెకప్స్ కి రావాల్సి ఉంటుంది. జనరలీ వి టెల్ ఎవ్రీవన్ టు కమ్ ఫర్ ఎ చెకప్ ఎవ్రీ 6 months. అది వినియర్స్ ఉన్నా, అలైనర్స్ ఉన్నా, ఏది లేకున్నా ఎవ్రీ 6 months ఒక జనరల్ డెంటల్ చెకప్ అనేది జరగాల్సిందే ప్రతి ఒక్కళ్ళకి. సో ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ వస్తూ పోతుంటే జస్ట్ క్లీనింగ్ అవసరం ఉంటే చేస్తాము, అన్నీ బాగున్నాయో లేవో చూస్తాము, పంపించేస్తాము, అంతే. దట్స్ ఇట్. దానికి మించి ఏమీ చేయనక్కర్లేదు స్పెషల్గా. ఈ కాస్మెటిక్ డెంటిస్ట్రీలో మీరు అన్నట్టుగా ఇంకా ఏమైనా డిఫికల్టీస్ ఉంటాయంటారా? డిఫికల్టీస్ అంటే అది లేదు, మిస్కన్సెప్షన్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయి అని అంటే చాలామంది ఏమనుకుంటారంటే, అంటే టు కన్విన్స్ ద పేషెంట్ దే థింక్ దట్ ఇట్ ఈస్ ఫర్ ద రిచ్ పీపుల్. ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటే వినియర్స్ ఏమంతా డబ్బున్న వాళ్ళే చేయించుకుంటారు ఆర్ ఓన్లీ ఎస్థెటిక్ రీజన్స్కి చేయించుకుంటారు, బట్ అది యాక్చువల్లీ కాదు. ఇప్పుడు కాస్మెటిక్ డెంటిస్ట్రీ చాలా పెద్దది. బ్రేసెస్ పెట్టించుకున్నా కానీ అది కాస్మెటిక్ కిందికే వస్తుంది, ఏమంటారు వైట్నింగ్ చేయించుకున్నా కాస్మెటిక్ కిందికే వస్తుంది. సో అంటే కొన్ని ప్రొసీజర్స్ డెఫినెట్లీ కాస్ట్లీ ఉంటాయి, కాదని నేను అనను. బట్ ఇంకా అంటే అంత కాస్ట్లీ ప్రొసీజర్స్ కూడా కానివి కూడా ఉంటాయి. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద లుక్స్, ఊరికే చూడ్డానికి బాగుండాలి కాబట్టి చేయించుకునేది మాత్రమే కాదు. ఇప్పుడు పళ్ళు వంకరగా ఉన్నాయి, అవి నేను స్ట్రైటన్ చేయించుకుంటున్నాను, అలైనర్స్ అవనియండి, బ్రేసెస్ అవనియండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఇలా ఉండే పళ్ళని క్లీన్ చేయడం చాలా కష్టం. సో దీనివల్ల తర్వాత చిగుర్లకి కానీ లోపల బోన్కి కానీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తాయి. అదే ఇట్లా నేను స్ట్రైటన్ చేయించేసుకుంటే దీనివల్ల నాకు చాలా తక్కువ ఉంటుంది ప్రాబ్లం. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ది అపియరెన్స్, హెల్త్ కూడా మనం బాగానే ఏమంటారు చూస్తామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మెంటల్ హెల్త్. మనము ఎప్పుడైతే వైట్నింగ్ కానీ వినియర్స్ కానీ ఇట్లాంటివన్నీ చేస్తామో డెఫినెట్లీ మెంటల్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అదొక ఏమంటారు నోరు ఇట్లా కప్పి మాట్లాడడము, కాన్ఫిడెన్స్. ఎస్. సో అది ఏమంటారు స్మైల్ చేయకుండా దాన్ని సప్రెస్ చేయడము అలాంటివి ఏమి ఉండవు. సో యూ జస్ట్ ఫీలింగ్ హ్యాపీ, యూ ఫీలింగ్ మచ్ మోర్ కాన్ఫిడెంట్. దాంతో కూడా మనకు చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది డే టు డే లైఫ్తో. సో ఆ డిఫరెన్స్ కూడా బాగుంటుంది.